ఆకివీడు ఘటన ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసింది. చర్చిలపైన ఏదైనా ఉక్కుపాదం మోపుదాం అనుకుంటున్నారా? చర్చిలపైన చర్చి నడిపే వాళ్ళు గుళ్ళల్లో మైకులు లేకుండా చేసి వాళ్ళ చర్చిలో పెట్టుకుంటున్నారు. పనికి మాలిన ఎదవా లేకపోతే దద్దమ్మ అంటారు. ఖచ్చితంగా నువ్వు ఏ హక్కుల కోసం అయితే పోరాడుతున్నావో నీ హక్కుల పోరాటాన్ని నిజం చేస్తాను శ్రావణ్ కుమార్ అని శ్రావణ్ కుమార్ ఆశయ సిద్ధి కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో గుర్తుకు రాని విషయము ఇప్పుడే గుర్తుకు రావడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఎస్, ఇప్పుడే గుర్తు రావడం వెనుక ప్రధాన కారణం నా ఆకివీడు దేవాలయం. జగన్మోహన్ రెడ్డితో 2019లో నేను అసలు డిఫర్ అయిందే టెంపుల్ ఇష్యూలో. మీకు ఒంట్లో బాగోలేదు, మేము మీకు ప్రార్థన చేస్తాం, ఆ పవర్ జీసస్కి పవర్ ఉంది ఆర్ హూఎవర్ ఇట్ ఇస్. సో వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోరు, 90% బాగుపడతారు. సో ఆ సైకలాజికల్గా ఆ గేమ్ ప్లే చేసి ముందు ఒకసారి వచ్చి చూసేయాలండి అని చెప్పాను. ఆ తర్వాత చూన్ గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఎక్కడైనా సరే ఈ హోరెత్తిస్తున్న వాటికి సంబంధించి మీరు ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి. యాజ్ ఏ గవర్నమెంట్ మనది కాబట్టి ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాక జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ బాగుంది అన్న ఆలోచన వస్తే దాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేద్దాము అన్న ఆలోచన మీరెందుకు మీ అధినేత ముందు పెట్టలేకపోయారు? మరి నాకెవరో అధినేత లేరు. పదవిలో ఉన్నంత కాలం నాకు ముఖ్యమంత్రి అధినేత కాదు. ఓన్లీ చర్చ్ గుళ్ళని మాత్రమే టచ్ చేశారు. మసీదుల్లో కూడా నమాజ్కి సంబంధించి సౌండ్ వినిపిస్తుంది. మరి దాన్ని ఎందుకు దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు? మసీదుల్లో కూడా నమాజ్ ఎక్కడ ముస్లింలు నివసించని చోట వేరే చోట ఇళ్ళ మధ్యకు వచ్చి మసీదు కట్టిన దాఖలాలు చరిత్రలో లేవు.